ఆక్వా రైతులకు గమనిక. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయిన కోళ్లను పౌల్ట్రీ రైతులు కాలువల్లో పారేస్తున్నారు. కాబట్టి ఆక్వా రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఆక్వా రైతులు చనిపోయిన కోళ్లతో కలిసి ఉన్న ఈ కలుషిత నీటిని వినియోగిస్తే రొయ్యలకు తెగుళ్లు వ్యాపించి రొయ్యలు మృత్యుపాత పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లు కాలువల్లో వస్తే ఆ నీటిని వినియోగించకూడదని, ఆక్వా రైతులు ఎవరైనా ఆ నీటిని వినియోగిస్తే ముందు జాగ్రత్తగా 25 కిలోల లైమ్, 5% గ్రోమిన్ మందును లీటర్ నీటితో కలిపి ఎకరానికి చొప్పున చల్లుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాస్ గారు తెలిపారు. చనిపోయిన కోళ్లతో కలిసి ఉన్న నీటిని ఆక్వా రైతులు వినియోగిస్తే చేపలు, రొయ్యలకు వైరస్ సోకి తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి చనిపోయిన కోళ్లను కాలువల్లో పడవేయకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు వెంకట సుబ్బరాజు గారు తెలిపారు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.